అర్పిత ఇప్పుడు మనం నార్మల్‌గా హ్మ్. ఇప్పటిదాకా బ్యాక్‌కెళ్ళిపోదామని కొన్ని సిట్యుయేషన్‌లో అనిపించినా గూడా, మళ్ళీ ఇక్కడే ఉండిపోదాం అనిపించింది. హ్మ్. సో, మొత్తం బ్రాండింగ్ అంటే ఇవన్నీ చేసినా బావుంది. హ్మ్. ఇప్పుడు మనం బ్రాండింగ్ అంటే ఒక ప్రొడక్ట్‌ని తీసుకొని మనం ఒక కొలాబ్ చేయడమో, అవును. లేకపోతే ఒకసారి చేయడమో అది బ్రాండింగ్ హ్మ్. అని మనకి కౌంట్ అవుతది. బ్రాండింగ్ అంటే హ్మ్. ఇలా మనకు తెలిసినవే. హ్మ్. సో, ఇప్పుడు అది ఒక బిజినెస్. యాహ్! వంశీ ఫార్మ్స్ ఒక బిజినెస్. యాహ్! సో, అది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని ఒక హ్మ్. బిజినెస్. ఓకే. హ్మ్. సో, నార్మల్‌గా నువ్వు బ్రాండింగ్ చేస్తావు గాబట్టి, ఇది హ్మ్. గూడా చేసావనుకోవచ్చు. యాహ్! మనం నార్మల్‌గా వెళ్ళి అంటే హ్మ్. లైక్ అక్కడ ఫార్మ్స్‌కి వెళ్ళి హ్మ్. వీడియోస్ చేయడము. సో, అసలు ఫస్ట్ మీకు కాంటాక్ట్ అయిందెవరు? ఆ బిజినెస్ గురించి? వంశీ గారే కాంటాక్ట్ అయ్యారండి. హ్మ్. ఇన్‌స్టాలో చూసి లైక్ మేము వీడియోస్ చేయాలనుకుంటున్నాము. మీరు ఫ్రీ ఉంటారా అండి? ఒకసారి మాట్లాడొచ్చా అన్నారు. హ్మ్. ఇన్‌స్టాలోని చూసి మెసేజ్ చేశారు. సో, అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఒక 2 డేస్ టైమ్ తీసుకొని కలుస్తానన్నాననమాట. హ్మ్. హ్మ్. సో, ఎళ్లి కలిసిన తర్వాత ఒక 2 మంత్స్ అయితే నాకు కావాలండి రెగ్యులర్‌గా ఒక హ్మ్. కొన్ని వీడియోస్ అండి అన్నారు. హ్మ్. ఓకే అని చెప్పి చేశాననమాట. సో, హ్మ్. తనే వచ్చి మాట్లాడారు. అంటే నార్మల్‌గా అప్పటికి అండ్ దట్ టూ హ్మ్. ఎక్కువ మీరన్నట్లు ట్రెండింగ్‌లో అయింది. కంటిన్యూ‌గా చేశాను. ఒక 10, 15 డేస్ కంటిన్యూ‌గా చేశా వాళ్ళ ఫార్మ్స్ గురించయితే. హ్మ్. ఇంకా వేరే బ్రాండింగ్స్‌వి అలా ఉండవు కదా! హ్మ్. సో, హ్మ్. ఒక ప్రమోషన్ ఇప్పుడు ఒక షోకేస్‌కెళ్తాము. వన్ డే చేస్తాం. కళామందిర్‌కెళ్తాము. వన్ డే చేస్తాం. ఆల్రెడీ నేను కళామందిర్‌వి ఇవన్నీ చేశాను. హ్మ్. సో, రేర్‌గా ఉంటాయి కదా! ఇప్పుడు వన్ డే చేస్తే ఒకసారి చేశామనుకో ఇంకొకసారి నెక్స్ట్ వేరే దానికి బ్రాండ్‌కెళ్తాము. ఇది వారిది వంశీ ఫార్మ్స్ అనేది ఎలా అంటే ఇప్పుడు కంటిన్యూ‌గా చేశాను. 10, 15 డేస్ కంటిన్యూ‌గా చేశాను. హ్మ్. సో, అలా కొంచెం జనాల్లో ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అది మంత్లీ బేస్డ్ కింద ఇప్పుడు నార్మల్‌గా హ్మ్. మీరెళ్ళక బిఫోరే చాలా హ్మ్. జరిగిన ఇష్యూస్ అండి. ఓకే. సో, మీరు అడగలేదా అంటే ఎప్పుడు? ఇంకొకటి నాకు వాళ్ళది అప్పటి వరకు ఏం జరిగిందనేది కూడా నాకు తెలీదు. నాకు ఫోను చేసి మీరు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు గదండీ! ఉంటాను కానీ నేనంత పట్టించుకోను. ఆ! ఓకే. నా వరకు వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ చూసాననమాట. హ్మ్. సో, మీరు చేసిన తర్వాత తెలిసింది ఆ! మీకు. ఆ! చేసిన తర్వాత చూసుకున్నాను. ఏమేం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి, మళ్ళా ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నారు. అక్క లైక్ బావ అనమాట. ఇక్కడే ఉంటారు. సో, వాళ్ళని కొంచెం అడిగి చేయొచ్చా అంటే, దాంట్లో ఏముంది చెయ్యి నీ వరకు వచ్చినప్పుడు అంటే ఇంక చేశాను. ఓకే. సో, హ్మ్. మీరు వెళ్ళినప్పుడు నార్మల్‌గా బ్రాండింగ్ అంటే ఇది ఇప్పుడు 3 మంత్స్ హ్మ్. చేద్దామని చెప్పారు గాబట్టి, ఇప్పుడు హ్మ్. మంత్లీ 3 బేస్డ్, మంత్స్, సాలరీ 2 బేస్డే మంత్స్ ఉంటది. అన్నారు. ఆ! హ్మ్. సాలరీ బేస్డే ఉంటది. హ్మ్. సో, మీరు నార్మల్‌గా కొన్ని బ్రాండ్స్ కొన్నే ఒకటి, హ్మ్. 2 చేసేసి వదిలేస్తారు. సో, అవును. ఇది మాత్రం జాబ్ కిందకే వస్తది జాబ్ కిందకే చెయ్యాలంటే. వస్తది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మంత్స్ నేను కంటిన్యూ‌గా అనుకున్నాను. బట్ వాళ్ళకి హ్మ్. హ్మ్, సడెన్‌గా ఇంకా మేము వేరే అమ్మాయితో కూడా చేయిస్తామండి అని చెప్పి నాకు ఫోను చేశారు. హ్మ్. యాజ్ యువర్ విష్ అండి. హ్మ్. నాతో చేస్తాను అన్నారు. ఒక 10, 15 వీడియోస్ చేశారు. దాని తర్వాత హ్మ్. వేరే హ్మ్. అమ్మాయితో హ్మ్. చేశారనమాట. ఉన్నది అంటే హ్మ్. నార్మల్‌గా అడుగుతున్నా. మీకు తెలిసినంత వరకు అది హ్మ్. ఆర్గానిక్ ప్రొడక్టేనా? అంటే నాకు మీరు తెలిసి బెంగుళూరు వెళ్లి చేశారు గదా! సో, యెస్. దాని గురించి ఏంటి అసలు? దాని గురించయితే అక్కడి వరకయితే నేను జెన్యూన్ అనే చెప్తానండి. ఎందుకంటే అక్కడికెళ్ళి మార్కెట్‌లో చూసాము. ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అక్కడ కూడా నార్మల్‌గా రైతులు వాళ్ళు కంప్లీట్‌లీ చెప్పారు. ఇది కంప్లీట్‌లీ అండ్ దట్ టూ వాళ్ళు ఆర్గానిక్ ఫార్మ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి పండిస్తున్నారు. హ్మ్. సో, దాన్నయితే నేను రాంగ్ అని అనుకోను. నా వరకు అయితే కరెక్ట్‌గానే ఉంది. హ్మ్. కరెక్ట్‌గా ఆర్గానిక్ ఫార్మ్సే ఉన్నాయి అవి. హ్మ్. 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 వాళ్ళు పండించినవే కంప్లీట్‌లీ నేచురల్‌గా అంటే పండించినవే మీరే అవి. ఎక్కువ కన్నడ ఎక్కువ మీకొచ్చు. సో, మీరు యాహ్! మాట్లాడి మేనేజ్ మాట్లాడతా. చేశారంటే హ్మ్. వాళ్ళకి అర్థమైందో లేదో తెలీదు. నార్మల్‌గా మీరు హ్మ్. మాట్లాడారు గాబట్టి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఆ అవును. క్వెషన్ లేదు అదెంత లేదండి. వరకు. అలా ఏం లేదు. అక్కడి వరకు అయితే జెన్యూన్‌గానే ఉంది. హ్మ్. సో, అంటే ఇప్పుడు నార్మల్‌గా 2 మంత్స్ అని చెప్పారు. హ్మ్. మీరు అడిగారా? అంటే ఎలా చేస్తున్నారు? ఏంటి? వీడియోస్ ఎలా చేయాలి? అంటే హ్మ్. మీకు స్క్రిప్ట్ ఇస్తారా? లేకపోతే ఎలా అండి? లేదు. స్క్రిప్ట్ ఏం లేదు. ఆన్ స్పాట్‌కెళ్ళి హ్మ్. ఏం చేయాలనుకుంటున్నామండి అని చెప్తే, లేదు ఈ ప్రొడక్ట్ అనుకుంటున్నాము. లేదంటే ఈ వెజిటబుల్ అని చెప్తారు. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. డాడీ వాళ్ళు కూడా ఫార్మ్స్ అది చేస్తారు. ఫార్మ్స్ అంటే ఊర్లో పండిస్తారు కదా! టమోటా అది హ్మ్. హ్మ్. సో, నాకు కొంచెం ఐడియా అయితే ఉంది గానీ, సో, అలా దాని గురించి చెప్పానంతే. స్క్రిప్ట్ అలా ఏముండదు. హ్మ్. స్క్రిప్ట్ అలా ఏమి ఏం చెప్తారు గదా! మీరు ఇది చేయాలి, ఇది చేయండి, ఇది చేయండి అని అలా ఏం జెప్పి. లేదు. నేనైతే ఇది అంటే వాళ్ళు చెప్పడం ఏంటి ప్రైస్ చెప్తారు. హ్మ్. అంతే. నార్మల్‌గా వాళ్ళు ఆల్రెడీ వేరే అమ్మని గూడా తీసుకొనొచ్చి యాహ్! చేస్తున్నారు. సో, అప్పుడు మీరు క్విట్ అయిపోయారా? లేకపోతే వాళ్ళే వద్దు అని చెప్పారా? యాక్చువల్‌గా అక్కడ క్విట్ లేదు, ఏం లేదు. వేరే అమ్మాయితో వీడియో చేసేసి పోస్ట్ చేశారు. నేను షాక్ అయినా. అంతకు ముందు రోజు కాల్ చేశాను గానీ,
అంటే నాకు దివాళీ షూట్ ఉందని చెప్పి ఫోన్ చేశారు. 2, 3 టైమ్స్ అడిగారు. చేద్దామండి అని చెప్పా. నేను హ్మ్. ఇంటి దగ్గరున్నాను. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత లేదండి తర్వాత ఎప్పుడైనా చేద్దాము హ్మ్. అనేసి అనన్నారు. హ్మ్. అంటే అది ముందే చెప్పుంటే నాకు బాగుండేదనిపించింది దివాళీ కదా! షూట్ కూడా మీరు చేసినట్టే ఉందా అది? చేయలేదు. చేయలేదా? ఓకే. ఆ అమ్మాయితో చేశాను. దసరా అనుకుంటా కదా! ఐ థింక్ దసరా దసరా చేశాను. యాహ్! దట్స్ ద చేశారు. లాస్ట్ వీడియో. హ్మ్. హ్మ్. లాస్ట్ వీడియో. హ్మ్. ఓకే. ఈ అమ్మాయి అంటే హ్మ్. వస్తుందని మీకు తెలుసా ముందే? తెలీదు. ఆ! అంటే నాకు 2 మంత్స్ అని చెప్పారు. మధ్యలో ఈ అమ్మాయి రాంగానే మీరెలా ఫీల్ అయ్యారసలు? అంటే 2 మంత్స్ అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ 2 మంత్స్ కంటిన్యూ చేయాలి. హ్మ్. నేను దాని గురించి అని చెప్పి వేరే షూట్స్ కూడా నేను ఆపుకొని దాని గురించి ఉంటాను కదండీ. అవును. హ్మ్. సో, అది చేయలేదు. వాళ్ళు చెప్పడిన రీజన్ అయితే ఇప్పుడు మాకు సేల్స్ చాలా తక్కువున్నాయండి. హ్మ్. సో, పేమెంట్ కొంచెం ప్రాబ్లమ్ అయితది అన్నారు. హ్మ్. ఎవరికైనా పేమెంట్ చేయాల్సిందే గదా! అవును. సో, మీకు ఆపి అంటే మీరు ఆల్రెడీ 2 మంత్స్ అని హ్మ్. చెప్పి మీరు మీ షూట్‌లు గూడా ఆపుకొని మరి హ్మ్. వాళ్ళ కోసం అంటే వాళ్ళు చేస్తున్నారు. అవును. సో, దాంట్లో మీరు ఎక్కడ హర్ట్ హ్మ్. అయ్యారసలు ఆ విషయంలో? ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం. బట్ నేనింక లైట్ తీసుకున్నా. వాళ్ళు చెప్పడం అంటే మళ్ళీ నేను మీకు ఫోన్ చేస్తాను. నాకు ఒకవేళ పాజిబిలిటీ అయినప్పుడు హ్మ్. చేద్దామండి అన్నారు. తనొచ్చిన తర్వాత మీకు హ్మ్. తెలిసిందా? లేకపోతే ఎలా? యాహ్! వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశారు. మేమిలా అంటే ఆల్రెడీ ముందు అడిగారంట. నాకన్నా ముందే ఆమెనే అడిగారంట. ఓకే. మరి తను రాలేదో మరేమో కొన్ని రోజులు నాతో చేశారు. ఇప్పుడు తనతో చేస్తున్నాను అంతే. ఓకే. హ్మ్. అంటే మీకు అండ్ దట్ టూ చేసిన ఫస్ట్ వీడియోకి హ్మ్. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి ఇదెప్పుడు జాయిన్ అయ్యావన్నారు. నేను షాక్ అయినా 1 డేకి ఇంత ట్రెండ్ అయింది ఏంటి? ఆ! ఏమైంది లేదు చూసుకో అనేసని అన్నారు. బట్ మన వరకు మనం చేసుకొని నా లిమిట్స్‌లో నేనున్నాను. అంటే సో మీరు చేసిన ఫస్ట్ వీడియోకా అలా? హ్మ్. ఎవరికీ అందరూ ఆ! అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ లేకెందుకెళ్ళావు అనేసనన్నారు. హ్మ్. అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఇండస్ట్రీ వల్ల ఎందుకు హ్మ్. బ్రాండింగ్ చేసినా కూడా మళ్ళీ అవును. మనకు తెలుసు మన పేరెంట్స్ కూడా హ్మ్. ఫార్మర్సే యాహ్! ఖచ్చితంగా హ్మ్. ఫార్మర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వస్తారు అందరూ. హ్మ్. సో, అది కాకుండా ఇప్పుడు మనకెక్కువ తెలీదు దాని హ్మ్. గురించి. జస్ట్ హ్మ్. చిన్న చిన్న నాలెడ్జ్ ఉంటది కానీ అవును. మరీ అంత తెలిసిన అంత తెలీదు. నాలెడ్జ్ హ్మ్. అంత లేదు. సో, ఇప్పుడు బ్రాండింగ్ అంటే ఇప్పుడు హ్మ్. మీకు కూడా ఆల్రెడీ వేరే అమ్మాయి వచ్చి ఇప్పుడు చేస్తుంది ప్రెజెంట్. యెస్. సో, హ్మ్. మీకెలా అనిపిచ్చింది? అంటే మళ్ళీ సడెన్‌గా ఆ అమ్మాయి వచ్చి చేయడము. మీకు 2 మంత్స్ అని ఆల్రెడీ మీరొచ్చి 15 డేసే అంటున్నారు. అవును. సో, ఆ 15 మధ్యలో డేస్ చేశా. ఇదంతా జరగడం మీకు తెలుసా? లేకపోతే ఇదంతా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలీదు. నేను కంప్లీట్‌లీ 2 మంత్స్ చేస్తాననైతే అనుకున్నాను. దట్ టూ ఆయన ఏమన్నారు అంటే మాకు పాజిబుల్ అయితే కంటిన్యూగా కూడా మాకు స్టాప్ అవ్వద్దండి. ఇలా వచ్చి కొంతమంది స్టాప్ అవ్వడము, లేదా ఇంతకుముందు సంథింగ్ ఇందు ఆర్ ఎవరో హ్మ్. హ్మ్. ఆమె గురించి కూడా చెప్పారు. హ్మ్. మధ్యలో స్టాప్ అయిపోయినారు అనేసని. నాకు అలా స్టాప్ అవ్వద్దు అన్నారు. మళ్ళీ తనే స్టాప్ వేరే చేశారు. వాళ్ళతో చూజ్ చేసుకున్నారు. ఓకే. సో, దసరా వరకు చేశాను. హ్మ్. దసరా నుంచి దివాళీ తర్వాత దివాళీ షూట్‌కని చెప్పి నాకు చాలా 2, 3 టైమ్స్ ఫోన్ చేశారనమాట. హ్మ్. హ్మ్. సో, మళ్ళా వీడియో చేయలేదు నాతో. హ్మ్. హ్మ్. అంటే మీరప్పుడు చేయనని చెప్పారా? చెయ్యను అని నేను చెప్పలేదు కదా! ఆ! ఆ! ఆబ్వియస్లీ నేను అగ్రీమెంట్ ఇచ్చాను కదా! నేను 2 మంత్స్ నన్ను అడిగిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు మీరున్నారు. ఒక షూట్ అడిగిన తర్వాత నేను అగ్రీమెంట్ ఇస్తాను. హ్మ్. మధ్యలో మీరే చెప్పి మీరే క్విట్ అనుకుంటే ఎలా చెప్పండి? దసరా నుంచి దివాళీకి చేశా. దివాళీ రోజు ఊటీ వీడియోస్ చేశారు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, "ఏంటి నువ్వు వీడియోస్ చేయలేదా?" అన్నారు. హ్మ్. నేను షాక్ అయ్యా. హ్మ్. నేనింకా వీడియోనే ఓపెన్ చేయలేదు. లేదు, లేదు నువ్వు ఆల్రెడీ క్విట్ అయినావు. వేరే అమ్మాయి చేస్తుంది కదా! అన్నారు. హ్మ్. అవునా! నేను చెక్ చేస్తానని చెప్పి చూస్తే ఇట్లా చేశారు. దాని తర్వాత ఆయనకి వంశీ గారికి కాల్ చేస్తే, "ఎందుకండి ఇలా?" అనుకుంటే, "లేదండి మేము ఆల్రెడీ తనతో అనుకున్నాము" అని చెప్పి చేశారు అనేసనన్నారు. అప్పుడు నువ్వేం మాట్లాడలేదా? అంటే 2 అన్ మంత్స్ నీ వర్క్స్ అన్నీ ఆపేసుకున్నా అని చెప్పావు గదా! దానికోసం. ఆపేసుకున్నాం. ఇక్కడి నుంచి బెంగుళూరెళ్లి వీడియో చేశాం. దాని తర్వాత జస్ట్ 2, 3 వీడియోస్ చేశాం. అక్కడికి వరకు అట్‌లీస్ట్ వర్క్ చేయాలి అనుకుంటే 2 మంత్స్ అనుకుంటే 2 మంత్స్ కంప్లీట్‌గా చెయ్యాలి. హ్మ్. హ్మ్. సో, పేమెంట్ తక్కువ, ఎక్కువ అనేది పక్కన పెడితే, అండి మనం చేయాలనుకుంటున్నాం. మీరు అడ్జస్ట్ అయ్యి చేయండి అంటే అది వేరేలా ఉంటది. హ్మ్. హ్మ్. లేదు మేము వేరే వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయి చేసేసుకోవడం అనేది ఇప్పుడు తను కూడా ఫ్రీగా చేయదు కదండీ. అందరూ ఫ్రీగా చేయరు. అవును. అవును. తీసుకొనే చేస్తారు. హ్మ్. హ్మ్. సో, నాకు అలా చెప్పున్నా కూడా నేను చేసుంటాను. ఎందుకంటే ఒక కంటిన్యూగా చేస్తున్నాం గాబట్టి అమౌంట్ ఎప్పుడు చూడొద్దని జెప్పేసి అలా కూడా చేద్దాం అనుకున్నా. బట్ వాళ్ళు అది మ్యాటరే తీయలేదు. హ్మ్. ఆ అమ్మాయితో చేస్తున్నామని జెప్పేసి ఆ అమ్మాయితో చేస్తున్నారనమాట. ఇంకా నాకు కొంచెం ఇదనిపిచ్చింది. హ్మ్. అంతే. సో, అంటే మీకు ఆహ్, దీని తర్వాత ఏం అర్థమైంది? ఇంకా లైట్ తీసుకున్నా నేను చాలా. హ్మ్. అంటే ఏదో హ్మ్. ఒక రియలైజ్ అయ్యుంటారు గదా!
అంత వర్క్ చేశారు. హ్మ్. అంటే బెంగుళూరు ఎళ్లారు. ఇవంతా చేశారు. హ్మ్. తిరిగారు. తిరిగాము. తిరగడం అంటే చాలా ఓపిక అండ్ ఉండాలి. బెంగుళూరులో వీడియోస్ చేసినందుకు కూడా అంటే మనం ఒక వర్క్ చేస్తే వర్క్ అని చూడకుండా ఫ్రెండ్లీగా నార్మల్‌గా ఎళ్లి వర్క్ చేస్తాము, వస్తాము. అది ఉంటది. నేను అలానే ట్రావెల్ చేశా. మరి తను ఎలా అనుకున్నారో నాకు తెలీదు గానీ, నేనైతే హ్మ్. అలానే ట్రావెల్ చేశాను. ఇక్కడికొచ్చిన తర్వాత వెంటనే వేరే అమ్మాయిని పెట్టేసరికి నాకు కూడా కొంచెం ఫీల్ అయితే అయ్యాను. అవ్వలేదు అని ఏమి ఉండదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే కంటిన్యూ‌గా చేశాను. సడెన్‌గా అమ్మాయితో చేశారు. హ్మ్. హ్మ్. సో, అది వాళ్ళకి ఏం ప్రాబ్లమో నాకు తెలీదు. ఓకే. సడెన్‌గా ఇవి హ్మ్. ఇన్‌స్టా‌లో ఇవన్నీ హ్మ్. కొలాబ్స్ చేసుకుంటూ, మంచిగా వర్క్ హ్మ్. చేసుకుంటూ ఉన్న మీరు హ్మ్. సడెన్‌గా వంశీ ఫార్మ్స్‌లో జాబ్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అవసరము అనేం లేదు. లైక్ ప్రమోషన్ లానే ఉంటది గదా! అని నేను చేశా. అదే అంటే ప్రమోషన్ అంటే మనం వెళ్తాం, చేస్తాం. 1 హ్మ్. అవర్, 2 అవర్స్ చేస్తాం, అవును. వచ్చేస్తాం. అదట్లా కాదు. ట్రావెల్ హ్మ్. చేయాలి, అవును. ఫార్మింగ్‌కెళ్ళాలి. మనకి హ్మ్. కొంచెం తెలీదు మళ్ళీ ఇదంతా ఉంటది. సో, దానికి ఏమో చెప్తారు? వర్క్ అన్నాక చేశాననమాట. అది కష్టమా, సుఖమా అనేది పక్కన పెడితే హ్మ్. హ్మ్. వర్క్‌లానే ట్రావెల్ చేశాను. ఇక్కడ నుంచి ఫార్మ్స్‌కెళ్ళాను. హ్మ్. ఇంజాపూర్ అనుకుంటాం. హ్మ్. అక్కడికెళ్ళాను. అండ్ పూణే సంథింగ్ ఏదో చెప్పారు. హ్మ్. అక్కడికి కూడా వెళ్ళాలండి అన్నారు. హ్మ్. సరే అండి వెళ్దాము. దాంట్లో ఏముంది వీడియో కోసం అయితే అంతలోపే ఆ అమ్మాయొచ్చింది. హ్మ్. ఇంకా దాని తర్వాత నాకు అయితే కాల్ ఏం లేదు. మెసేజ్ ఏం లేదు. హ్మ్. హ్మ్. సో, అంతే అన్నమాట. సో, వాళ్ళు తనతోనే చెయ్యాలి అనుకున్నారేమో అని నేను గూడా హ్మ్. లైట్ తీసుకున్నా. హ్మ్. ఓకే. ఇప్పటిదాకా హ్మ్. చేసిన మనీ ఇచ్చారా? యాహ్! ఇచ్చేసారు. ఇచ్చేసారు. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా చాలామంది ఏమంటున్నారంటే, ఇదెక్కువ ట్రెండ్ అయ్యారు కాబట్టి ఈ మధ్య హ్మ్. కాలంలో ఫేమ్ కోసం హ్మ్. ఎళ్లి చేస్తున్నారు వంశీ దగ్గర హ్మ్. అని అంటున్నారు. సో, దానికి మీరేం జెప్తారు? ఫేమ్ కోసం నేనైతే అలా ఆలోచించలేదు. హ్మ్. హ్మ్. సో, నా దగ్గరికి వచ్చిన తర్వాత వీడియోస్ కావాలి అంటే, హ్మ్. ఓకే అండి చేద్దాం అన్నట్టు చేశానంతే. హ్మ్. దాంట్లో ఫేమ్ కోసం ఏంటి అంటే అక్కడ హ్మ్. వీడియోస్ చేయడానికి ఫేమ్ అవ్వాలి అని అలా అయితే నేనేం వెళ్ళలేదండి. హ్మ్. ఆయననే అప్రోచ్ అయ్యారు. అంటే నేను అంతకు ముందు రోజు ఏదో స్టోరీ పెట్టాను. హ్మ్. మా ఊరికెళ్ళుండే వరిది పెట్టున్నాను. హ్మ్. లేదండి మీరు సెట్ అవుతారనిపించింది. నేచురల్‌గా కూడా మీ కొన్ని వీడియోస్ చూసాను బావున్నాయి. హ్మ్. సో, అందుకు మీతో చేయాలి అనుకున్నారు. సో, చేశాననమాట. ఇంకా మధ్యలోనే ఇంకా వేరే అమ్మాయి హ్మ్. హ్మ్. వచ్చింది. హ్మ్. సో, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ ఫ్రెండ్స్‌కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ హ్మ్. సర్కిల్‌కి చెప్పే ఉంటారు గదా! చెప్పకపోయినా తెలిసిపోతుంది. ఆ! చెప్పకపోయినా ఆఫ్‌కోర్స్ తెలిసిపోతుంది గాబట్టి, అంటే హ్మ్. వెళ్ళే ముందు హ్మ్. నార్మల్‌గా ఒక డెసిషన్ వర్క్ అవును. చేస్తున్నప్పుడు పేరెంట్స్‌కో లేకపోతే వాళ్ళ గురించి కొంచెం అందరికి ఐడియా ఉంటది. అవును. సో, వాళ్ళేమన్నారు? ఎలా రియాక్ట్ అయ్యారు? వీటన్నిటికి అంటే చేస్తున్నా ఇలా నేను జాబ్ చేస్తున్నా నేను దగ్గర ఏ అని. డెసిషన్ వచ్చినా ఓకే. మా రిలేషన్ ఇక్కడే ఉంటారు ఫ్రెండ్. హ్మ్. సో, తనకే చెప్పి అడిగాను. హ్మ్. ఆహ్, నీ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా ఎళ్లి వర్క్ చేసుకొని జాగ్రత్తగా రా అని చెప్పారు. ఎందుకంటే బయట నెగెటివ్ టాక్ ఉంది. హ్మ్. అది నెగెటివ్ తన మీద ఉండడం వల్ల నాకు జాగ్రత్త అని చెప్పి చెయ్యమన్నారు. రిజెక్షన్ అయితే ఓకే. ఏం లేదు. వెళ్ళేతప్పుడు జాగ్రత్త నీ హ్మ్. లిమిట్స్ ఉండు అని చెప్పి పంపించారు. హ్మ్. ఓకే. మీకు అంటే మీకు తెలీదు గాబట్టి తను చెప్పింది ఆల్రెడీ. చెప్పిన తర్వాత మీరు చూసుంటారు గదా! వీడియోస్ అన్నీ గూడా. హ్మ్. సో, అంటే వెళ్తే మేము ఇలా బ్యాడ్ అయిపోతాము. లేకపోతే హ్మ్. ఇలా ట్రోల్ జేస్తారేమో, లేకపోతే అది ఇలా అయితే నేను అనుకుంటారేమో. అనుకోలేదండి. ఇట్లా ట్రోల్ అవుతాను అది అంత ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఏ బ్రాండ్‌వి చేసినా కూడా అలా అవ్వలేదు. అంటే అది బ్రాండ్స్ వేరే. హ్మ్. లైక్ ఇప్పుడు వీళ్ళు గూడా బ్రాండ్ ఫార్మ్స్. ఒక ఒక హ్మ్. వాళ్ళ ప్రొడక్ట్ ఇచ్చి మనకి బ్రాండ్ ప్రమోషన్ చేయమంటే చేస్తాం. హ్మ్. మీరు కంప్లీట్‌లీ 2 మంత్స్ వాళ్ళకి ఆక్యుపై ఇచ్చి వాళ్ళకి ఇంకా హ్మ్. జాబ్ కిందే కౌంట్ అయితదది. అవును. ప్రతిరోజు వీడియో ఎళ్లి చేయడం అంటే హ్మ్. అది కూడా జాబ్ కిందకే వస్తది అవును. గాబట్టి. సో, దానికి అంటే మీరు తర్వాత అనుకోనుంటారు గదా! హ్మ్. సో, దానికేం జెప్తారు? ఫస్ట్‌లోనే అందరూ అందుకే చెప్పారు. హ్మ్. 2 మంత్స్ అనేసని అనుకున్నప్పుడు 2 మంత్స్ నీతో చెయ్యాలి కదా! హ్మ్. ఎందుకు చేయలేదు హ్మ్. అనేసనన్నారు. హ్మ్. ఇంకా నేను అయితే పర్టిక్యులర్‌గా ఎళ్లి నాతో వీడియో చెయ్యండి అని మనం అని చెప్పలేము. చెప్పలేము. హ్మ్. సో, తను వద్దనుకున్నారేమోలే ఇంకా తన మీద ట్రోల్స్ రావడానికి రీజన్ కూడా చేంజ్ చేస్తుంటారు. అంటే మీరన్నట్టు హ్మ్. జ్యువెల్లరీ గాని అదైతే రెగ్యులర్‌గా చేంజ్ అవుతుంటారు. ఇది లైక్ జాబ్ అన్నట్టు అట్‌లీస్ట్ మనం మినిమమ్ 3-6 మంత్స్ అయితే కంపల్సరీ 6 మంత్స్ ఏ జాబ్ అయినా 6 మంత్స్ అనేది ఉంటది. హ్మ్. ఇక్కడ నాకు 2-3 మంత్స్ అన్నారు. హ్మ్. అదే అనుకున్నాను. 10 వీడియోస్ చేయంగానే ఇంకా వేరే అమ్మాయితో అనుకున్నారు. హ్మ్. చేస్తున్నారు. చేస్తున్నారు. చేశారు గూడా ఆల్రెడీ.
ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటది ఆ 15 డేస్‌లో. యాహ్! యాహ్! మనం మనిషిని చూస్తే మాకు కొంచెం అర్థమవుతది కాబట్టి, కొంచెం వాళ్ళ బిహేవియర్ మీరు ట్రావెల్ చేశారు కాబట్టి మీకెలా అనిపించింది? వాళ్ళ అన్నతో కూడా మాట్లాడాను నేను. అండ్ బెంగుళూరుకెళ్ళినప్పుడు డ్రాప్ చేయడానికొచ్చారు. ఆ రోజు మీట్ అయ్యాను. హ్మ్. ఒకసారి ఫోన్‌లో కూడా మాట్లాడాను. హ్మ్. వా మంచిగానే ఉంది. తినతో ఇద్దరితో బానే ఉంది గానీ, నాకెక్కడ ప్రాబ్లమ్ అనిపించిందంటే, హ్మ్. నాతో వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు నాతో కంటిన్యూ‌గా చెయ్యాలి చెప్పిన వరకు. హ్మ్. మధ్యలోనే వేరే అమ్మాయిని తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు. హ్మ్. ఒకవేళ వేరే అమ్మాయిని తీసుకున్నా గూడా, హ్మ్. ఆ అమ్మాయితోనూ చేయండి, నాతో కూడా చేసినా కూడా అది ఒక వేరేలా ఉంటది. దాని తర్వాత హ్మ్. ఏది చేయలేదు నాతో. ఆ అమ్మాయితో కంటిన్యూ అయిన తర్వాత హ్మ్. మరి మేబీ వద్దనుకున్నారేమో. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఓకే. అలా అనిపించింది మీకు. యాహ్! ఓకే. వాళ్ళ బిహేవియర్. హ్మ్. ఓకే. అంతే. సో, ఇప్పుడేంటంటే హ్మ్. మొత్తానికి అంతా ఓకే. మీ ఫార్మ్స్ జాబ్ అన్నీ అంతా ఓకే. అయిపోయింది. ఆ! సో, మీ లైఫ్‌కొచ్చేలోపు అవును. మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు. ఒక మూవీ చూసినప్పుడు హ్మ్. ఒక్కొక్కరు మంచిగా అనిపిస్తారు. ఓకే. బాగా ఇష్టమండి. హ్మ్. ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తది గదా! కొంతమంది హీరోని ఫేవరెట్ హీరోస్‌ని వాళ్ళ యాక్టింగ్ అని. రియల్ లైఫ్‌లో పర్సన్‌ని చూస్తా. ఓకే. రియల్ లైఫ్‌లో పర్సన్‌నే చూస్తదంట హ్మ్. హీరోగా. అంతేనా? అవును. ఓకే. ఒకవేళ హ్మ్. హీరోయిన్ ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్‌గా యెస్. కొన్ని మూవీస్ చేస్తున్నావు హ్మ్. కాబట్టి, ఒకవేళ నేను ఈ హీరోతో చేస్తే నేను బావుంటాను హ్మ్. అని అనిపిస్తది గదా! అవును. ఆ హీరో ఎవరు? అంటే మీకేమైనా ఉందా? ఈ హీరోతో హ్మ్. చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మన హ్మ్. తెలుగు వాళ్ళు హ్మ్. రీసెంట్‌గా వచ్చిన 'కిరణ్ అబ్బవరం'నే అనుకోండి. అది కూడా మీ అవును. సైడే అవును. కొంచెం మాష్. రాయచోటి సైడ్. హ్మ్. సో, ఒకవేళ ఆయనతో ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్‌గా రాయచోటి అంటే మాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నమాట అనుకోండి అంతే.